హలో. ఇంట్లో పెళ్లి చూపులకి వెళ్తున్నాను. ఓకే దెన్ ఐల్ కాల్ యూ బ్యాక్. Are you Mahesh? Yes, sir. Okay. I like your stories. Thank you, sir. హాయ్. సారీ, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఓకే నాకు కూడా మ్యారేజ్ ఇష్టం. జస్ట్ మీ లవ్ స్టోరీ తెలుసుకుందామని వచ్చా. దీనికి ఇంత దూరం రావడం ఎందుకు? కాల్ చేస్తే చెప్తాగా. ఏం స్టోరీ రాసినావు మహేష్? లవ్ స్టోరీ, సార్. లవ్ స్టోరీనా? మరి మీ ఏం లవ్ స్టోరీ చెప్పండి. స్క్రీన్ ఆన్ చూస్తే యూఎస్ఏ డ్రీమ్ అన్న అబ్బాయి డ్రైవింగ్ రాని అమ్మాయితో స్టార్ట్ అవుతుంది. బుద్ధుందా? ఆరన్ కొట్టని తెలియదా? హార్న్ కొట్టా కదా. ఆ ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ ఆ హీరోకి యాక్సిడెంట్ అవుతుంది, సార్. డాడీ మా ఆటో డ్రైవర్, రైట్ సైడ్ ఇండికేటర్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ పోతున్నాం. అరే ఈ అమ్మాయిరా లాస్ట్ టైం యాక్సిడెంట్ చేసి నన్ను చంపడానికి పుట్టింది. ఇది చంపేయి కట్టప్ప స్టైల్లో చంపేయి. సారీ. హలో. నెక్స్ట్ రివెంజ్ తీసుకున్నాను. ఆ రివెంజ్ నాకు రిలేషన్ అయింది. ఇస్తా, కూర్చో. లేదండి, వెళ్తాను. లేదు, కూర్చో. దేవుడా, ప్లీజ్ సేఫ్గా వెళ్ళేలా చూసుకోవా. ఏమైంది? డబుల్స్ ఫస్ట్ టైం. నేను సేఫ్గా తీసుకెళ్తా. షూరా? ఇక్కడనే. హాయ్, నా పేరు మహేష్. మీ పేరు? శ్వేత. థ్యాంక్ యూ సో మచ్. ప్రపోజ్ చేసావా? లేదు, అయినా ఎక్కడైనా అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారా? నెక్స్ట్ డే మహేష్ నుండి కాల్ వచ్చింది. ఏమైందిరా? యాక్చువల్లీ నాకు యూఎస్ఏ వీసా వచ్చింది, శ్వేత. సో నాకు యూఎస్ఏ వెళ్ళడం డ్రీమ్. సో వెళ్ళాలనుకుంటున్నాను. దీనికే నన్ను అనిపించింది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అబ్బే ఇష్టం లేదమ్మా. ఇందులో ట్విస్టే మీరు, సార్. శ్వేత ఫాదర్ సీన్ మీరేగా, సార్. కూర్చోండి మామ, కూర్చోండి.
మామయ్య నా గురించి నాకు చెప్పడం అస్సలు ఇష్టం ఉండదు. సింపుల్గా మీ కూతురుని ఎలా చూసుకుంటానంటే పూలలో పెట్టుకొని చూసుకుంటాను అస్సలు చెప్పాను మామయ్య. ఎందుకంటే తను గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. భరోసా ఉంది, అలాగే చూసుకుంటాను. ఐఎమ్ ఇంప్రెస్ మహేష్. మీ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకవేళ మహేష్ వస్తే యాక్సెప్ట్ చేస్తావా? యా. మహేష్ ఈజ్ ఆన్ ది వే. యు నో మహేష్. ఏమైందిరా నాని? మామ కొట్టేసి వెళ్ళిపోయింది. అరే ఏ పని సరి చేయవేంట్రా? సారీ మామ. పెట్టే. హే, ఆరెంజ్ కొట్టడం తెలీదా? ఆరెంజ్ కొట్టా నేను. నువ్వా? సారీ నువ్వు నా పైన చాలా కోపంగా ఉన్నావు. నా యూఎస్ఏ డ్రీమ్ కన్నా నా డ్రీమ్ గోల్ ఎక్కువ అనేసి క్యాన్సిల్ చేశాను. కూల్ అవుతుందని తెలియక మీ నాన్న దగ్గర వెళ్ళి కూల్ చేశా. నమ్మను. నిన్ను నమ్మించాలంటే సరే ముందు ప్రపోజ్ చేయి. అందరి ముందా? ఐ లవ్ యూ. అంటే నీకు ఎంత ఇష్టం? 70%. ఇంకో 30% జిఎస్టీ కింద కట్ అయింది. దీంట్లో కూడా జిఎస్టీయా?